హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున మనం పూజను చేసుకుంటాము. ఆ పూజనే మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం రోజు పూజను చేసుకోవడం చాలా శ్రేష్టమైనది. ఈ వ్రతము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి నేను ఆల్రెడీ 3 వారాలు ఎలా చేసుకోవాలి అనేది వీడియో షేర్ చేశాను. ఈ రోజున 4వ వారం పూజ గురించి తెలియజేయబోతున్నాను. మార్గశిర లక్ష్మీ వారాల్లో మొత్తం 5 గురువారాలు మనం పూజ చేసుకోవాలి. ఈ 5 గురువారాలు కూడా మనం ఒకే విధంగా పూజ చేసుకొని నైవేద్యాలు మాత్రం ప్రతి వారము ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. లేదా మన వీలును బట్టి మన తృప్తి కోసం అమ్మవారికి ప్రతి లక్ష్మీవారము కూడా అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవచ్చు. అంటే అమ్మవారికి ఎంతో విశేషమైన ఐశ్వర్య దీపము, పంచగవ్య దీపము, జలదీపము, క్షీరదీపము అలా మనం వీలును బట్టి విశేషంగా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ 5 వారాలు ప్రత్యేకంగా పూజ చేసుకోలేని వారు ఏ విధంగా పూజ చేసుకోవాలనేది నేను ప్రతి వీడియోలో కూడా తెలుపుతూనే ఉన్నాను. అలాగే మార్గశిర లక్ష్మీ వారాల్లో పాటించే నియమాలు కూడా ప్రతి వారము కూడా ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియోలో క్లియర్గా తెలుపుతాను. మనం మార్గశిర లక్ష్మీ వారాల్లో 5 వారాలు చేసుకోవాలి. అంటే ఒక్కోసారి మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తాయి, ఒక్కోసారి 4 గురువారాలు వస్తాయి. 4 లక్ష్మీ వారాలు వస్తే ఇంకొక లక్ష్మీ వారము మనం పుష్యమాసంలో చేసుకోవాలి. అంటే పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవాలి. ఈసారి అయితే మనకి మార్గశిర లక్ష్మీ వారాలు 5 వచ్చాయి. ప్రతి వారము కూడా తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని ఒక పీఠంని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పీఠంని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రతి వారము కూడా తెల్లవారుజామునే ఇంటి ముందు చక్కగా ముగ్గులతో నింపుకొని గడపలకి పసుపు పుదించి బియ్యపిండి కుంకుమతో అలంకరించుకోవాలి. లక్ష్మీవారం అంటే మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసం పూజ చేస్తున్నాము. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వాకిలి చూసే ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్తారు. అందుకే వాకిలి చక్కగా అలంకరించుకోవాలి. అలాగే పీఠం మీద ఒక జాకెట్ ముక్క కానీ టవల్ కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోయాలి. ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారికి సువాసన భరితంగా ఉండే పుష్పాలంటే ఎంతో ప్రీతికరము. అందుకే అటువంటి పుష్పాలతో అలంకరించాలి. అయితే అమ్మవారి చిత్రపటానికి గంధము కుంకుమతో అలంకరించాలి. మనం గురువారం రోజున అమ్మవారి చిత్రపటాన్ని తుడవకూడదు. అందుకే ముందు రోజు అంటే బుధవారం రోజు సాయంకాలమే లేదా ఉదయమైనా సరే మనం స్నానం చేసిన తర్వాత చక్కగా గంధము కుంకుమ అలంకరించి పెట్టుకోవాలి. తర్వాత గురువారం రోజున పూజలో పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి పూజ చేస్తున్నాము అంటే సౌభాగ్యము, సిరి సంపదలు కలుగుతాయి. అందుకే పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము, దీపావళి లక్ష్మీ పూజ అలా ఏ విధంగా అయితే విశేషంగా చేసుకుంటామో అదేవిధంగా మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా చేసుకోవాలి. అయితే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. మనం అమ్మవారిని ఎలాగైతే అలంకరిస్తామో అదేవిధంగా మనం కూడా నిండుగా అలంకరించుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవాలి. కానీ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో మాత్రం మనం ఉదయాన్నే తలంటు స్నానం చేసినప్పుడు తలకి షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టుకోకుండా ఉత్తి నీటితో స్నానం చేయాలి. అలాగే తలకి నూనె పెట్టుకోవడం కానీ తలలో దువ్వెన పెట్టడం కానీ అస్సలు చేయకూడదు. అలా చేస్తే వ్రతభంగం కలిగినట్లే, వ్రత ఫలితం మనకి దక్కదు. అలాగే మనం పీఠం ఏర్పాటు చేసుకున్నా సరే లేదా నిత్య పూజలో అయినా సరే ఎప్పుడూ కూడా ఈశాన్యం భాగాన ఒక చెంబులో నిండుగా శుద్ధ జలం తీసుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ జవ్వాదు పువ్వులు వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. రాగి రాకోరుతుంది అని చెప్తారు. అందుకే రాగి చెంబు ఉపయోగించడానికి ప్రయత్నించాలి. లేదంటే వెండి చెంబు, ఇత్తడి చెంబు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం కూడా చక్కగా అలంకరించి పెట్టుకోవాలి. ఈరోజైతే నేను బియ్యంలో పెట్టి అమ్మవారిని అలంకరిస్తున్నాను. ప్రతి వారము కూడా ఒక్కొక్క విధంగా అలంకరించుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా పసుపు గణపతిని కానీ పెట్టుకుని గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. గణపతికి షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు. లేదా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏం చదవటం రాకపోతే ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే మహాప్రీతికరము. మార్గశిర మాసంలో గురువారాల్లో లక్ష్మీవార వ్రతంలో తప్పకుండా ఆవు నెయ్యి దీపారాధన చేయాలి. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కామాక్షి దీపారాధన కూడా ప్రతి వారం చేసుకోవచ్చు. ఒక మంచి సంకల్పంతో మనం 5 వారాలు పూజ చేయగలిగితే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది.
అయితే వరుసగా 5 వారాలు చేయాలి అంటే ఆడవారి అడ్డంకుల వలన ఏదైనా ఒక వారం మిస్ అవ్వచ్చు. అలా మిస్ అయితే మనం ఆ వారాన్ని పుష్యమాసంలో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 5 వారాల్లో 2 వారాలు చేయలేకపోయినట్లయితే ఆ 2 వారాలు ఏ వారం అయితే చేయలేకపోయామో ఆ వారాల్ని మనం పుష్యమాసంలో మొదటి వారము, రెండో వారము చేసుకోవచ్చు. మనం ఏ వారం అయితే చేయలేకపోయామో ఆ వారం రోజున అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యాన్ని మిస్ అయిన వారాన్ని పుష్యమాసంలో చేసుకొని ఆ రోజున ఆ నైవేద్యాన్ని సమర్పించాలి. అలా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో 5 వారాలు చేసుకోగలిగితే మన మెట్టినింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఆయురారోగ్యాలు కలుగుతాయి. సిరి సంపదలకు లోటుండదు, దారిద్ర్యం దూరం అవుతుంది. గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. మన వీలుని బట్టి లక్ష్మీదేవికి షోడచోపచార పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఒకవేళ చేయలేకపోతే ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. ఇలా పీఠం పెట్టుకొని పూజ చేసుకోలేకపోయినా సరే నిత్య పూజలో ఆ అమ్మవారికి లక్ష్మీ వారాల్లో ఏ వారం రోజున ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యాన్ని సమర్పిస్తూ నిత్య పూజ చేసుకోవచ్చు. పీఠం పెట్టుకున్నా సరే ప్రతి వారము అమ్మవారికి ఒకే విధంగా పూజ చేసుకుని నైవేద్యాలు సమర్పించడం మాత్రం ప్రతి వారము ఒక్కొక్క విధమైన నైవేద్యాలు సమర్పించాలి. ఒకవేళ నిత్య పూజ మాత్రమే చేసుకోగలము, నైవేద్యాలు కూడా చేయలేము అనుకునేవారు మీరు తృప్తిగా లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారికి ప్రతి వారము పాయసం నైవేద్యం సమర్పించైనా సరే పూజ మాత్రం చేసుకోండి. ఒకవేళ పాయసం కూడా తయారు చేయలేము అనుకుంటే మీరు తృప్తిగా అమ్మవారిని పూజ చేసుకొని పాలు, పండ్లు కానీ లేదా పటిక బెల్లం చిప్స్ అయినా పెట్టి అమ్మవారిని మాత్రం తృప్తిగా పూజ చేసుకోండి. అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ పాలు సమర్పించాలి అనుకుంటే ఆవు పాలు తీసుకువచ్చి సమర్పించండి, చాలా మంచిది. పూజకు కావాల్సింది భక్తి మాత్రమే, ఆడంబరాలు కాదు. కానీ మన తృప్తి కోసం అమ్మవారికి ఆడంబరంగా చేస్తూ ఉంటాము. అలాగే మనం ఆడంబరంగా పూజ చేసుకోవాలి అనుకుంటే మనం ముందు రోజు నుంచే అన్నీ సర్దుకుంటూ ఉంటాము. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా అవన్నీ సర్దుకుంటూ కొంచెం ఎక్కువసేపు పూజలో గడుపుతాము. అలా అంతసేపు కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాము. అలా మనకు తెలియకుండానే అమ్మవారి ధ్యాసలో ఉండిపోతాము. అందుకే ఆడంబరంగా పూజ చేసుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది. అలాగే దాని ఫలితం కూడా లభిస్తుంది. అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులు సమర్పిస్తూ అష్టోత్తరాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, మణిదీపవర్ణన, కనకదార స్తోత్రము ఇవన్నీ కూడా మన వీలుని బట్టి ఏవైనా చదువుకోవచ్చు. శ్రీ సూక్తం కూడా చదువుకోవచ్చు. ఒకవేళ చదువుకోవడానికి మంగళకరమైన వస్తువులు ఏమీ లేవు అనుకుంటే అక్షింతలు కానీ పువ్వులు కానీ సమర్పిస్తూ చదువుకోవచ్చు. అలాగే ఏమైనా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే చక్కగా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టి వింటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా చేయలేకపోతున్నాము అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన మహా అని, ఓం శ్రీ మాత్రేన్ మహా అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. 108 సార్లు చదువుకోండి. అలాగే లక్ష్మీదేవిని పూజించిన రోజు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని స్మరించాలి. అప్పుడే పూజా ఫలితం మనకి దక్కుతుంది. అమ్మవారిని పూజించి స్వామివారిని తలుచుకోకపోతే మనకి అమ్మవారి అనుగ్రహం లభించదు. అలాగే స్వామివారిని ప్రత్యేకంగా పూజించిన రోజు తప్పకుండా ఆ అమ్మవారిని స్మరించుకోవాలి. ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ పెట్టుకోకపోయినా సరే గోవిందనామాలు, విష్ణు సహస్రనామం చదువుకోండి. ఒకవేళ చదవలేము అనుకుంటే గోవింద గోవింద అంటూ 108 సార్లు చదువుకోండి. అలాగే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని చదువుకోండి. మార్గశిర లక్ష్మీ వారాల్లో పూజ చేసుకునే రోజు తలకి నూనె పెట్టుకోకపోవడం, తల దువ్వకుండా ఉండడం లాంటివి ఎలాగైతే పాటిస్తామో తినకుండా ఉండడం కూడా అంతే నియమంగా పాటించాలి. మార్గశిర లక్ష్మీ వారాల్లో పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. మనం నార్మల్గా ఉపవాసం చేసి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేస్తాము. కానీ మార్గశిర లక్ష్మీ వారాల్లో మాత్రం పూజ పూర్తయ్యే వరకు కట్టిక ఉపవాసం ఉండాలి. పూజ పూర్తయ్యాక తినవచ్చు. ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఆ రోజున ఉభయ సంధ్య వేళల్లో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే ఇంట్లోని ఆడపిల్లని తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు. చీపురుతో అస్సలు కొట్టకూడదు. చీపురుతో లక్ష్మీ వారాల్లోనే కాదండి, ఎప్పుడూ కూడా కొట్టకూడదు. చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తాము. అందుకే చీపురుని తిరిగేసి పట్టుకోవడం, తిరిగేసి పెట్టడం, కాలుతో తన్నడం, దాటడం, చీపురుతో ఎవరినైనా కొట్టడం ఇటువంటి పనులన్నీ కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి చేస్తాయి. అవి ఎప్పుడూ కూడా చేయకూడదు. అందులోనూ మార్గశిర లక్ష్మీ వారాల్లో అస్సలు చేయకూడదు. అలాగే ఆ రోజున ఆడవారు తలగడని ఒళ్ళో పెట్టుకొని కూర్చోకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ నిత్య పూజ చేసుకున్నా సరే మంచి ఫలితం లభిస్తుంది. ఈ రోజున అమ్మవారికి విశేషంగా జల దీపారాధన చూపిస్తున్నాను. దీపారాధన కింద ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద ఒక గ్లాస్ బౌల్ పెట్టుకోవాలి.
గాజు గిన్నె కానీ గ్లాస్ కానీ లేకపోతే ఇత్తడి గిన్నె పెట్టుకోండి లేదా రాగి గిన్నె పెట్టుకోండి. కానీ గాజు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అందుకే గాజు బౌల్లో జలదీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజున లక్ష్మీ జలదీపారాధన చూపిస్తున్నాను. గాజు బౌల్లో నిండుగా నీరు పోసుకోవాలి. మరీ నిండుగా పోయకండి, ఎందుకంటే పువ్వులు, ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసినప్పుడు పైదాకా వస్తాయి. అలాగే దీనిలో కొంచెం పసుపు, కుంకుమ, కాయిన్స్ వేసుకోవాలి. లక్ష్మీ జలదీపం కాబట్టి కాయిన్స్ వేస్తున్నాము. స్వర్ణ జలదీపం అయితే బంగారం వేయాలి. 3 కాయిన్స్ వేసుకోవాలి లేదా 5 కాయిన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలి. అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో ఆవు నెయ్యి దీపారాధన మంచిది కాబట్టి ఆవు నెయ్యే శ్రేష్టకరము. ఇప్పుడు దీనిలో జలదీపారాధన కోసం ఒత్తులు ఉంటాయి. ఆ ఒత్తులు మార్కెట్లో ఉంటాయి. ఒకవేళ అవి ఉంటే వాటిని పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా తమలపాకాన్ని తీసుకొని మధ్యలో రంధ్రం చేసుకొని దానిలో నుండి ఒత్తులు వెక్కించుకొని అలా కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఈ జలదీపారాధనలో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఎంత ఎక్కువగా వేస్తే అంతసేపు వెలుగుతాయి. నీటిలో నూనె పైన తేలుతూ ఉంటుంది కాబట్టి చక్కగా వెలుగుతుంది. అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. జలదీపారాధన చేసిన తర్వాత అన్నీ చదువుకోవచ్చు లేదా అన్నీ చదువుకున్న తర్వాత దీపారాధన చేయవచ్చు. ఇక్కడ నేనైతే దీపారాధన చేస్తే మనం చదువుకునేటప్పుడు వేడి తగులుతుంది అనేసి అన్నీ చదువుకున్న తర్వాత దీపారాధన చేశాను. ఒకవేళ దీపారాధన కొండెక్కుతున్నట్లుగా అనిపిస్తే నూనె కూడా వడ్డించవచ్చు. అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు, గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. లేదా వీటితో పాటు 2 జాకెట్ ముక్కలు కానీ చీర జాకెట్ కానీ పెట్టుకొని కూడా అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అలా చీర జాకెట్ ముక్కలు ప్రతి వారం పెట్టలేము అనుకుంటే మన వీలుని బట్టి ఇలా తాంబూలం సమర్పించవచ్చు. ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే ఏదో ఒక వారమైనా పెట్టుకోవచ్చు. ప్రతి వారము ఒకే విధంగా చేయాలని నియమం అయితే లేదు. అలాగే మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారికి 4వ వారము అమ్మవారికి చిత్రాన్నము, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి సమర్పించే చిత్రాన్నము, గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒకవేళ ఇలా 4వ వారం మిస్ అయినట్లయితే పుష్యమాసంలో మొదటి వారము చిత్రాన్నము, గారెలు సమర్పించాలి. నైవేద్యం సమర్పించి అమ్మవారికి ధూపం వేయాలి. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతికరము. వీలైతే సాంబ్రాణి ధూపం వేస్తే ఇంకా మంచిది. ఒకవేళ నిత్య పూజ చేసుకున్నా సరే ధూపం మాత్రం వేయండి. అలాగే అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ వారాల్లో 3 వారాలు పూర్తయ్యాయి. ఆ 3 వారాలు కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి, నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలి అనేవి ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను. ఒకవేళ ఆ వారాల్లో ఎవరైనా పూజ చేసుకోలేనట్లయితే వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి ఆ వీడియోని బట్టి మీరు పుష్యమాసంలో పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి 4వ వారంలో కుంకుమ పూజ చూపించాను కదా, ఆ కుంకుమని మనం రోజు ధరించడానికి ఎంతైతే ఉపయోగించుకోగలమో అంత కుంకుమని మనం ఉంచుకొని మిగతా కుంకుమని ఎవరికైనా ఇవ్వవచ్చు లేదా పారే నీటిలో కలపవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని పూజ ఎవరైతే చేసుకుంటారో వారు స్వీకరించాలి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని బియ్యంలో పెట్టుకున్నాను కదా, ఆ బియ్యాన్ని, లక్ష్మీదేవి చిత్రపటం కింద బియ్యాన్ని, ఇవన్నీ కూడా ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని తినవచ్చు. లేదా అన్నం వండుకొని కూడా తినవచ్చు. అయితే అన్నం వండేటప్పుడు కొంచెం పాల చుక్క అలాగే చిన్న బెల్లం ముక్క వేసి వండండి. కాకపోతే ఆ అన్నంలో నాన్ వెజ్ కర్రీస్ తినకూడదు. అలాగే పీఠం మీద రాగి చెంబు పెట్టుకున్నాం కదా, దానిలో నీటిని ఇల్లంతా చల్లుకొని అలాగే మన మీద కూడా చల్లుకొని మిగతా నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. అలా ఆ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. జలదీపంలోని నీటిని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయవచ్చు. ఆ కాయిన్స్ని బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో 4వ వారం పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. చూశారు కదా మార్గశిర లక్ష్మీ వారాల్లో 4వ వారం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.